సార్ ఇంకా ఈ అమెరికా విషయానికి వస్తే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి నీకు 10, నీకు 20, నీకు 100, నీకు 200% అని ఇట్లా రకరకాల సుంకాలతో బెదిరిస్తున్నాడు. అసలు మన ఇండియాని ఇప్పటికి స్టిల్ అసలు గత నెల వరకు బెదిరిస్తూనే ఉన్నాడు. రోజుకు ఒక స్టేట్మెంట్ ఇస్తూనే ఉన్నాడు. అయినా అసలు భారత ప్రభుత్వం కానీ, తర్వాత ప్రధాని మోడీ గారు కానీ, విదేశాంగ మంత్రి జయశంకర్ గారు కానీ ఎక్కడ స్పందించట్లేదు. కానీ చాలా సైలెంట్ గా ఉంటున్నారు. ఎందుకంటారు ఇదంతా? ఈ భవనం వెనక ఏమన్నా దాగుంది? ద్విముఖ వ్యూహము. ఒకటి, మనం యూరప్కు దగ్గరయ్యాం, గల్ఫ్ దేశాలకు దగ్గరయ్యాం, రష్యాకు దగ్గరయ్యాం. మొత్తం ప్రపంచ దేశాలలో 90% దేశాలు భారత్ వెంట ఉన్నాయి. అమెరికా ఇదొక వ్యూహం. అంటే ప్రపంచ దేశాలన్నీ మనం దగ్గరై మన సహాయ సహకారాలతో అమెరికాను వెలివేయటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాం. రెండోది, అక్కడ అమెరికాలో భారతీయ పౌరుల సంఖ్య చాలా గణనీయంగా ఉంది. మన భారతీయ డాక్టర్లు, భారతీయ ఇంజనీర్లు, భారతీయ సైంటిస్టులు మనం లేకపోతే అమెరికా ప్రభుత్వము, అమెరికా నడవదు. కనుక అక్కడుండే భారతీయులు వారి వ్యూహంతో అక్కడుండే ప్రజలను చైతన్యపరిచి, వీడు దరిద్రుడు వచ్చాడు, ఈ దరిద్రుడు పోవాలి, మన వ్యాపారాలు బాగుపడాలి, మన కుటుంబాలు బాగుండాలని చెప్పి అక్కడ అంతర్గతంగా అక్కడ ఒక సివిల్ వైలెన్స్ వచ్చే పరిస్థితి ఉంది. అక్కడ పౌరుల నుంచి తిరుగుబాటు వస్తూ ఉంది. ఆ పౌరులే వాడిని గద్దె దింపే పరిస్థితి ఉంది. 4 ఏళ్ళు ఉండే పరిస్థితి లేదు. ముసలివాడు ఆ వయసులో డాక్టర్గా చెప్తున్న సెనైల్ డీజనరేషన్ అంటారు, ఆల్జీమర్స్ అంటారు. ముసలివాడి యొక్క మెదడు కణాలు నిర్జీవం అయిపోయి నశించి కుషించిపోవడం వల్ల వాడు ఏం నిర్ణయం తీసుకుంటున్నాడో మానసిక పరిస్థితి సక్రమంగా లేని కారణం వల్ల అమెరికా పౌరులే తిరుగుబాటు చేసి గద్దెను దింపి, ఏదైతే 50 అంటున్నాడో 25 అంటున్నాడో మానసిక రోగిలాగా ప్రవర్తిస్తున్న ట్రంప్కి వాళ్లే బుద్ధి చెప్తారు. ఈ లోపల మన యొక్క వ్యూహం ప్రకారం ఇతర దేశాలందరినీ కలుపుకొని ఆ అమెరికాని కట్టడి చేసి ట్రంప్ని సొంత దేశ పౌరులు అక్కడ నిర్బంధిస్తుంటే బయట దేశాల నుంచి వచ్చి ఊపిరాడకుండా చేసే వ్యూహంతో ప్రధానమంత్రి మోదీ గారు ముందడుగు వేస్తారు.